అక్షయ తృతీయకి గిఫ్ట్ తీసుకున్నాను అన్నాను కదండి. ఆ గిఫ్ట్ ఏంటి అన్నది ఈ వీడియో చివరిలో చూపిస్తానండి. నిన్న స్వామివారికి పెట్టుకున్న పువ్వులు కూడాను కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయండి. అది వీడియోలో మీకు ఇక్కడ ఫోటో కింద చూపిస్తున్నాను. ఇవి మార్నింగ్కి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు బాగా విడిచిన పూలు తీసుకున్నాను. అతను చెప్పారు, మీరు కొంచెం మగ్గ తీసుకెళ్ళండి, మార్నింగ్కి బాగుంటాయి అని. నేనే వినకుండా బాగా విడిచిపోయి తీసుకొచ్చాను. సో అవి తీసుకురాగానే పెడుతున్నాగానే పెటల్స్ అన్నీ ఒకటి కింద అలాగా వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా నేను అలాగే పెట్టేసి పూజ చేసేసుకున్నానండి. మనం దీపారాధన చేసుకున్నప్పుడు 3 ఒత్తులు పెట్టుకుంటామండి. అమ్మకి 3 ఒత్తులు చేసుకుంటే ఇష్టము. మనం 2 దీపాలను పెట్టుకోవచ్చు, 3 దీపాలను పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి. మన యథాశక్తి కొద్దీ చేసుకోవచ్చు. ఇవాళ అమ్మవారికి నేను కేసరి నైవేద్యం కింద పెట్టుకున్నాను. అలాగే వైశాఖ శుద్ధ తృతీయనే మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాము. అక్షయ అంటే క్షయం లేనిది అని అర్థమండి. ఈరోజే కృతయుగం ప్రారంభమైందని చెప్తారు. అంతేకాకుండా గంగామాత భూమి మీదకి అవతరించిన రోజు కూడా ఇదేనంటండి. కుచేలుడు కృష్ణుడిని కలిసి అష్టైశ్వర్యాలు పొందిన రోజు కూడా ఇది రోజేనంటండి. అన్నపూర్ణ అమ్మవారు అవతారం ఎత్తిన రోజు కూడా ఈ తృతీయనేనంటండి. చాలామంది ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తారు. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే అన్నదానం, వస్త్రదానం, జలదానం అండి. ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కదండి బయట. సో అలాంటప్పుడు ఎవరైనా అన్నదానం చేయటం కానీ, చలివేంద్రాలు ఏర్పాటు చేయటం కానీ, వాళ్ళకి ఏమైనా విష్ణుకర్రలు కానీ ఏదైనా సంథింగ్ అలాగా ఏదైనా వస్త్రాలని దానం చేయటం ఈరోజు ఎంతో అక్షయాన్ని ప్రసాదిస్తుందండి. నేను గిఫ్ట్ ఏం తీసుకున్నాను అన్నాను కదండి. మీకు ఆ గిఫ్ట్ ఒకసారి చూపించి స్వామివారికి హారతి ఇచ్చేద్దాము. మీకు ఆ గిఫ్ట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, నేను ఈ గిఫ్ట్ తీసుకున్నాను. హారతి ఇచ్చేసుకొని పూజ ముగించేసుకుందామండి. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి మా తదుపరి వీడియోని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.